So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Presenting a hot topic ఏంటంటే యూజీసీ. అసలు యూజీసీ ఏంది సడన్ ఇంత రచ్చ ఎందుకు లేస్తుంది? యోగి సర్కార్ వర్సెస్ అమిత్ షా అండ్ మోడీ ఎందుకు నడుస్తుంది? బీజేపీలోనే ఒక క్రాక్ వచ్చేలా ఉంది చూస్తుంటే. అండ్ నార్మల్ పీపుల్ చాలా మంది యూజీసీ బిల్ ఏంది బ్రో అని చెప్పి అంటే అర్థం కాదనమాట. బేసిక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్ గా. అండ్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏదైతే నడుస్తుందో యూజీసీ వల్ల ఆల్ ఓవర్ కంట్రీలో ప్రతి ఒక్క చోట రిలీజ్ ఇస్తున్నారు. ఈ కేఆస్ ఏదైతే ఉందో ఈ కేఆస్ వల్ల బీజేపీ సర్కార్ పడిపోతుందా ఆర్ ఎల్స్ నెక్స్ట్ పిఎం యోగి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఈ బీజేపీ ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా క్లియర్ గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండింగ్ వరకు చూడు, తర్వాత కమెంట్ అయ్యి నువ్వు ఏది రైట్ ఏది రాంగ్ అని. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో విషయం ఏంటంటే యూజీసీ, యాక్చువల్ గా ఈ యూజీసీ ఫుల్ ఫామ్ ఏందో చెప్తా. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఈ కమిషన్ బేసిక్ గా ఏర్పాటు చేసింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో బేసిక్ గా ఈ యూజీసీ మెయిన్ రోల్ ఏంటంటే థింగ్స్ రెగ్యులేట్ చేయడము, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా అందుతుందా స్టూడెంట్స్ కి, లైక్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కి అది చూసుకోవడం అనమాట. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇదే మత భేదాలు ఉండకుండా హెల్దీ ఎన్వైరన్మెంట్ లో ఉన్నారా స్టూడెంట్స్ చూసుకునే బాధ్యత యూజీసీ. సో రీసెంట్ గా ఎగ్జాక్ట్లీ ఒక 3 or 4 days, ఒక 5 days బ్యాక్, ఒక 1 week అనుకో, 1 week బ్యాక్ యూజీసీ బిల్ ఇంప్లిమెంట్ చేసింది మోడీ గవర్నమెంట్. అండ్ యూజీసీ బిల్ వల్ల అప్పర్ క్లాస్ పీపుల్ ఎవరైతున్నారో వాళ్ళు చాలా యాంగర్ ఉన్నారు. వాళ్ళు రిలీజ్ ఇస్తున్నారు బీజేపీకి అగేన్స్ట్ గా. మోడీని అమిత్ షాని ఘోరంగా అవమానపరుస్తున్నారు. అండ్ ఇప్పుడు మోడీ అమిత్ షా ఇంత హేటెడ్ ఒక్కసారి డిజర్వ్ చేస్తారా అంటే వీళ్ళు అదొక లెక్కకు వ్యాలిడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు చేసే ఇంటర్నల్ పాలిటిక్స్ గానీ ఆర్ఎల్సీ ప్రెసెంట్ గా తెచ్చిన బిల్లే అంత డేంజరస్ బిల్ అనమాట. ఇప్పుడు ఈ బిల్ ఏంటంటే ఒక ఓబీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక స్పెషల్ ప్రొటెక్షన్. నీకు బేసిక్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ తెలుసు కదా, యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనమాట. అండ్ ఈ 3 groups కి ప్రొటెక్షన్ కల్పించి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ని పక్కన పడేసారు. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు 3 classes ఏవైతే ఉన్నాయో ఓబీసీ ఎస్సీ ఎస్టీ, ఈ 3 classes కి బై డిఫాల్ట్ వీళ్ళేమైనా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసారంటే బై డిఫాల్ట్ దానికి అక్యూజ్ ఎవరంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మీద పోతుంది. అండ్ ఈ బిల్ ఇంప్లిమెంట్ చేసిన 1 day ఎగ్జాక్ట్లీ 1 day యూనివర్సిటీ గోడల మీద ఓపెన్ గా రాశారు, బ్రాహ్మణులు యూనివర్సిటీ వదిలేసి వెళ్ళిపోర్రి, వీఆర్ కమింగ్ ఆఫ్టర్ యూ, అంటే మిమ్మల్ని వేటాడడానికి వస్తున్నాం మేము. అండ్ కొంతమంది లీడర్లు ఇంకా ఫేక్ కేసెస్ పెట్టాలి అని అంటారు. आपको इस आधार पर फंसाया जाना चाहिए. బేసిక్ గా ఎవరైనా ఏ స్టూడెంట్ మీద డైరెక్ట్ ఈ కేసు పెట్టేయచ్చు వితౌట్ ఎనీ ప్రూఫ్స్. డైరెక్ట్ పెట్టేయచ్చు, ఫస్ట్ యాక్షన్ అవుతుంది ఆ స్టూడెంట్ మీద. తర్వాత వాడు నిర్దోషి అని ఏర్పడ్డాక అప్పుడు వదిలేస్తారు. అప్పటి లోపల స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ కూడా అయిపోతుంది. ఇది ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీ దళిత్ స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా పవర్ ఇవ్వడమే కాకుండా ఒకవేళ ఈ లా మిస్యూజ్ చేస్తే దానికి యాక్షన్స్ ఏంది, దానికి శిక్షలు ఏంది, అవి ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఉన్న దానికి ఎక్స్ట్రా అడిషనల్ పవర్ యాడ్ చేసేసారు ఓబీసీ ఎస్సీ ఎస్సీ కేటగిరీ పీపుల్ కి. వాళ్ళు టార్గెట్ చేయొచ్చు ఇప్పుడు ఓపెన్ గా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి. అండ్ ఇప్పుడు అదే అయ్యింది. ఈ బిల్ పాస్ అయ్యి జస్ట్ 2 days కి ఒక దళిత్ స్టూడెంట్ ఒక జనరల్ కేటగిరీ అమ్మాయికి పోయి ప్రపోజ్ చేస్తే ఆ జనరల్ కేటగిరీ అమ్మాయి నాకు వద్దు రాబే లవ్, నేను పడలేను, నా ఫ్యామిలీ ఒప్పుకోదు, నాకు ఇవన్నీ నడవవు, నేను రిజెక్ట్ చేస్తాను అని చెప్పి అమ్మాయి రిజెక్ట్ చేసింది. వాడిని రిజెక్ట్ చేస్తే ఆ దళిత్ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇప్పుడు నీ పని చేస్తా చూడని చెప్పి పోయి ఆ అమ్మాయి జనరల్ కేటగిరీ అమ్మాయి మీద ఎస్సీ ఎస్టీ కేసు కొడతాడు. ఆ కేసు కొడితే శిక్ష ఏం తెలుసా, కాలేజ్లకి ఇమీడియట్ గా తీసేస్తారు. అండ్ 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 10 ఏళ్ళు జైల్లో ఉండాలి ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ జస్ట్ బికాస్ ఈ అమ్మాయి ఇప్పుడు ఈ దళిత్ స్టూడెంట్ లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని. ఈ విషయము ఎటు లేదా అమ్మాయికి చాయిస్ లేదు, తప్పించుకోవడానికి డైరెక్ట్ లా ఇంప్లిమెంట్ అయిపోతుంది, అమ్మాయి జైల్లో ఉంటుందని చెప్పి భయపడి పోయి వాళ్ళ ఫాదర్ చెప్తే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏం చేసిండంటే ఈ అబ్బాయి ఎవరైతే ప్రపోజ్ చేసిండో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి మీ అబ్బాయి ఇట్లా చేసిండు, ఈ కేసు వాపస్ తీసుకోమని చెప్పి 50,000 ఇచ్చిండు. 50,000 ఇస్తే 50,000 తీసుకొని కేసు వాపస్ తీసుకున్నారు. 3rd year की स्टूडेंट एक दलित छात्र उस लड़की से जाकर प्रपोज करता है, वो लड़की ठुकरा देती है, SC ST OBC एक्ट लगा दिया जाता है, 10 साल की जेल. ఇమాజిన్ ఈ బిల్ ఇంప్లిమెంట్ అయిన సెకండ్ డేనే ఇది అయింది. ఇదే కాదు ఇంకో ఇన్సిడెంట్ ఉంది. ఒక స్టూడెంట్ అంట టీచర్ దగ్గరకు వచ్చి నన్ను కూడా తీసుకోండి కాలేజ్ క్రికెట్ టీమ్ లో అంటే ఆ ఫిజికల్ టీచర్ ఏమన్నాడంట, టీమ్ లో సెలెక్షన్ ఉంటుందో అది మెరిట్ బేస్ మీద అవుతుంది, నీ ఫిజికల్ ఫిట్నెస్ నీకు వచ్చిన స్కిల్ మీద ఉంటది, ఇది అది డైరెక్ట్ తీసుకోలేరు అంటే ఆ టీచర్ కి ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ గా ధమ్కి ఇచ్చిందంట, నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను कॉलेज की टीम के अंदर, आप उसमें मेरी मदद कीजिए, मुझे नहीं पता आप एडमिशन कराइए वरना मैं आपके ऊपर SC ST एक्ट लगाऊंगा. ఇది ఒక టీచర్ తోట అయింది. 2 examples ఇమీడియట్ గా. అండ్ అదే కాకుండా మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూపించిన బ్రాహ్మణులు వదిలేసి వెళ్ళిపోరి క్యాంపస్, వీఆర్ కమింగ్ ఆఫ్టర్ యూ. సో లాని మిస్యూజ్ చేసేది ఈ రేంజ్ లో ఉంది. అండ్ ఇంత డేంజరస్ లా ఆల్రెడీ ఇప్పటికే రిజర్వేషన్లు కోటాలు అని చెప్పి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎంతో సఫర్ అవుతున్నారు. ఎట్లా అంటే నీట్ ఎగ్జామ్ కి 0 కట్ ఆఫ్ మార్క్స్ అంటే నీకు -40 వచ్చినా సరే అవుట్ ఆఫ్ 800 or 880 ఒక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్
స్టూడెంట్ కి -40 వచ్చినా సరే వాడికి ఆ సీట్ వచ్చేస్తుంది. 0 జస్ట్ పోయి ఎగ్జామ్ హాల్లో ఇట్లా కూర్చొని చేతులు కట్టుకొని కూర్చొని మళ్ళీ ఇంటికి వస్తే కథం వాడు ఎగ్జామ్ కి పాస్ అయిపోతాడు. బట్ ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి టాప్ మెరిట్ ర్యాంక్స్ రావాలి ఆ నీట్ ఎగ్జామ్లకి దూరాలంటే. ఇంత లీనియన్సా? అర్థం చేసుకో. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా ప్రాణాలు ఉన్నారా బై, నాకు సడన్ గా జ్వరం వచ్చింది, నేను ఇలాంటి మెరిట్ మీద పాస్ అయిన రిజర్వేషన్ల మీద పాస్ అయిన ఒక డాక్టర్ దగ్గరకు పోయినా, నేను నాలెడ్జ్ లేదు, ఒక నార్మల్ జ్వరం కోసం రాసిన మెడిసిన్స్ బై మిస్టేక్ ఒక జులాబ్ గోళీ రాసిండు. జులాబ్ అంటే మోషన్స్ గోళీ అనమాట. నా జులాబ్ గోళీ నేను 3 times డైలీ వేసుకొని నేను చచ్చిపోతాను నెక్స్ట్ డే. సేమ్ ఇలాగే ఒక వీడియో ఇప్పుడు వేస్తున్నా చూడు. డాక్టర్ కి నాలెడ్జ్ లేదు, ఏం ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ కి రిజర్వేషన్ మీద పాస్ అయినోడు ఎట్లా మాట్లాడుతున్నా చూడు. हॉस्पिटल में मरीज सीवियर डायरिया में था, लूज एस्टूल विथ ब्लड, ठीक है. సో అడుగుతున్నా, ఇలాంటి డాక్టర్ల చేతిలో మీరు మీ ప్రాణాలు పెడతారా? డాక్టర్ ఎడ్యుకేషన్ MBBS అంటే మజాక్ అయిపోయిందా? ఈ డాక్టరు, ఈ ఇంజనీర్లు, ఇవి చాలా కష్టమైన ఆక్యుపేషన్. ఇది అంటే ఈ ఆక్యుపేషన్ లో నువ్వు మిస్టేక్స్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకో, ఇంజనీర్ రిజర్వేషన్ల మీద ఇంజనీర్ అయ్యిండు, వాడికి ఒక కాంట్రాక్ట్ పట్టించారు, బ్రిడ్జ్ కట్టరా ఫ్లైఓవర్ కట్టరా అని. వాడికి నాలెడ్జ్ లేదు, వాడు కట్టిండు, ఫ్లైఓవర్ గులిపోదా? పబ్లిక్ ప్రాణాలతో ఆటలాడుతున్నాడు కదా ఈ రిజర్వేషన్ స్కీమ్. ఇలాంటి ఆక్యుపేషన్స్ లో ఇంప్లిమెంట్ చేసి అయింది కదా, ఇదే అవుతుంది. ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ కూడా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎలాగో అలాగా బతుకుతుంటే, స్ట్రగుల్ చేస్తుంటే, ఫైట్ బ్యాక్ చేస్తుంటే సడన్ గా UGC బిల్ కూడా వచ్చేసింది. అందుకే ఈ బిల్ కి ఇంత వ్యతిరేకత. అండ్ ఒక లీడర్ ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. బేసిక్ గా పాపులేషన్ ప్రకారం చూసుకున్నా సరే, SCలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 17% ఉన్నారు, STలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8% ఉన్నారు, OBCలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40% ఉన్నారు, అదర్ మైనారిటీస్ వచ్చేసి 20% ఉన్నారు. ఈ టోటల్ ఇప్పుడు SC, ST, OBC మైనారిటీస్ అందరినీ కలుపుకొని 85% అయిందా? జనరల్ కేటగిరీ స్టూడెంట్ పర్సెంటేజ్ అయిందా? 15%. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఈ 15% పీపుల్ 85% మీద డిస్క్రిమినేట్ చేస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ అడిగింది. వ్యాలిడ్ క్వశ్చన్ కదా. ఇంకో క్వశ్చన్ నాకు ఉంది. ఇప్పుడు ఎన్ని ఫేక్ అట్రాసిటీ కేసులు ఉన్నాయంటే కన్విక్షన్ రేట్ 8% అంట. 8% అంటే ఎన్నైతే కేసులు బుక్ అయినాయో అట్రాసిటీ కేసులు, దాంట్లో 92% ప్రూఫ్ లేవు, వ్యాలిడేషన్ లేదు, జస్ట్ ర్యాండమ్ గా పెట్టిన కేసులు, జస్ట్ 8% కన్విక్షన్. అర్థం చేసుకో, 92% ఆఫ్ ది కేసెస్ ఆర్ బేస్లెస్. అయినా సరే ఈ లా పుష్ చేసారు. సో ఇప్పుడు ఈ లా ఎందుకు పుష్ చేసారు సడన్ గా అంటే అది చెప్తా. యూపీలో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో యోగి సర్కార్ ని పడేయడానికి ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్ ఇది. అమిత్ షా అండ్ మోడీ యూపీలో లాస్ట్ 10 years నుంచి గెలుస్తున్నాడు. ఇంకొక టర్మ్ గెలిచిండు అనుకో యోగి సర్కారు, ఆయనకి ప్రాబిలిటీ పెరిగిపోతుంది PM అయ్యేది. అండ్ అమిత్ షా కంటే ఎక్కువ ఫేమ్ నేమ్ ఉన్నది యోగికి ప్రెసెంట్ గా. సో ఇన్ కేస్ మళ్ళీ 3rd time కూడా సీఎం అయ్యిండు అనుకో యోగి సర్కారు, నెక్స్ట్ PMఏ అయితే డైరెక్ట్. సో ఆయన ప్రాబిలిటీ తగ్గించడానికి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో దళిత్ ఓట్ బ్యాంక్ గెలుచుకొని బీజేపీ వాళ్ళకి నచ్చిన లీడర్ ని పెట్టి ఆయనని సీఎం చేద్దాము యూపీకి, బీజేపీ తరఫు నుండి యోగిని పక్కకు జరిపి అని చెప్పి వేసిన ప్లాన్ ఇది. ఇదంతా ఇంటర్నల్ గా మాట్లాడుకునే టాక్, ఆల్ ఓవర్ నార్త్ లో యూపీలో మాట్లాడుకునే టాక్ ఇది. సో ఇమాజిన్ చేసుకో, ఇంటర్నల్ పాలిటిక్స్ ఈ రేంజ్ లో ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు. బీజేపీ ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు వాళ్ళ ఓన్ కార్యకర్తలు, ఓన్ లీడర్స్ ని ఎంత లెవెల్లో ఇగ్నోర్ చేస్తారో మనందరికి తెలుసు. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే రాజా సింగ్ నే చూసుకోరా తెలంగాణలో. మధ్యలో ఫెడప్ అయిపోయి ఇంటర్నల్ పాలిటిక్స్, ఆయన కూడా రిజిగ్నేషన్ పెట్టింది కదా మరి. సో ఈ రేంజ్ ఆఫ్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి బీజేపీ దాంట్లో. అండ్ ఈ క్లాసెస్ మీద డివైడ్ చేయడం పీపుల్ ని యోగి సర్కార్ తర్వాత ఓపెన్ గా బయటకు వచ్చి అన్నాడు, హిందూస్ ని డివైడ్ చేసే ఈ మైండ్ సెట్ ఏదైతుందో దానికి నేను వ్యతిరేకము. जाति के नाम पर, क्षेत्र के नाम पर, भाषा के नाम पर ये विभाजन, జాతి మీద, ప్లేస్ మీద, లాంగ్వేజ్ మీద ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళే ప్రతి ఒక్క మైండ్ సెట్ కి నేను వ్యతిరేకము. ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి మోడీ సర్కార్ ఓపెన్ గానే వచ్చి స్పీచ్ లో ఈ బిల్ ఇంప్లిమెంట్ అయిన వెంటనే అరౌండ్ లైక్ 11 or 12 members బీజేపీ లీడర్లు రిజిగ్నేషన్ ఇచ్చేసారు. ఇలాంటి బిల్లు పెడితే మేము సపోర్టే చేయమని చెప్పేసి. राज्य और जिला स्तर के कई भाजपा पदाधिकारी इस्तीफा दे चुके हैं. అండ్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఇదేం కొత్త కాదు. 2017 లో కూడా యోగి సర్కార్ ఎప్పుడైతే సీఎం అవుతాడో, గెలిచిండు సీఎం అవుతాడు అని తెలిసిందో, యోగి సర్కార్ కాకుండా ఇంకా వేరే క్యాండిడేట్స్ ని పెడదామా అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. సో ప్లాన్ వర్కౌట్ కాలే. ఎందుకంటే యోగి సర్కార్ కి, యోగికి చాలా సపోర్ట్ ఉంది బ్యాక్ ఎండ్ లో. RSS దే గానీ, అప్పర్ క్లాస్ పీపుల్ దే గానీ, హిందుత్వ సపోర్టింగ్ లీడర్సే గానీ, నార్మల్ పీపులే గానీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే యోగికి. కాబట్టి 2017 లో సీఎం అయిన ఆయన. ఎందుకు చేయొద్దు అనుకున్నారు యోగిని అంటే, యోగి చాలా స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్. వేరే లీడర్స్ అయినా, ఆయనకైనా పైన లీడర్స్ వచ్చి అట్లా చేయి ఇట్లా చేయని చెప్తే వింటారేమో, కానీ యోగి ఎప్పుడు విన్నాడు అట్లా. లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్. చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్ లీడర్ అయినా. అండ్ క్లీన్ ఇమేజ్, ఎటువంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ లేరు యోగి. సో ఇంత క్లీన్ ఇమేజ్ పెట్టుకోవడానికి ఫుల్ ఎలిజిబిలిటీ ఉంది. ఈయన ఇట్లా మనం సీఎం చేయలేము అనుకో, బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది పబ్లిక్ లో, మనం అదైపోతాం అని చెప్పేసి మజబూర్గా సీఎం చేసి యోగిని 2017 లో. సో ఇది ఓవరాల్ గేమ్. అర్థమైందా? ఎక్కడ PM అయిపోతాడో అని చెప్పి ఆడుతున్న ఆట అంట ఇది. ఓపెన్ పబ్లిక్ టాక్ యూపీ నుంచి
ఇక్కడ సౌత్ ఇండియా హైదరాబాద్ వరకు వచ్చిన న్యూస్ ఇది. సో ఇప్పుడు మీరు చెప్పుర్రి, యోగి పిఎం అయ్యే క్యాండిడేటా కదా? నేనేమంటా అంటే బరాబర్ యోగి పిఎం అయ్యే క్యాండిడేటే. చాలా మంది నార్త్ లో చాలా వెయిట్ చేస్తుర్రు, యోగిని పిఎం చేయి ఫస్ట్ నువ్వు అని. స్ట్రాంగ్ లీడర్స్ ఎవరంటే యోగి అండ్ హేమంత్ విశ్వ శర్మ. ఆలోచించి, ఇప్పుడు యూపీలో పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు 10 ఏళ్ళ జస్ట్ 10 years లో అందరినీ క్లీన్ చేసిండు. లా అండ్ ఆర్డర్ వేరే లెవెల్, ఉమెన్ సేఫ్టీ వేరే లెవెల్, డెవలప్మెంట్ కూడా మంచి కంపెనీస్ ని పట్టుకొచ్చుకున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నాడు యూపీలో. సో బీయింగ్ అ లీడర్ ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫుల్ఫిల్ చేసిండు. డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ సేఫ్టీ అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు బెనిఫిట్లు అందరికి సమానంగా వంచిండు, ముస్లిం హిందూ అని లేకుండా. అండ్ యోగి లా అండ్ ఆర్డర్ కి జస్ట్ మనమే ఫ్యాన్స్ కాదు, రీసెంట్ గా ఒక 9 years ఓల్డ్ ముస్లిం గర్ల్ ని వాళ్ళు రేప్ చేసి చంపేస్తారు. అప్పుడు ముస్లిమ్స్ కుద్దా అంటారు, మాకు యోగి సర్కార్ లాంటి సర్కార్ ఉంటే మజా వస్తుంది. సో అంత క్రేజ్ ఆయన లా అండ్ ఆర్డర్ కోసం. అండ్ మధ్యలో కూడా యోగి ఒక మాట అన్నాడు, పిఎం ని బంగ్లాదేశ్ ని సపరేట్ చేసేసిర్రు, బంగ్లాదేశ్ ఒక పాకిస్తాన్ లెక్క తయారైంది, ఒకవేళ సపరేట్ చేయకపోయి ఉంటే बांग्लादेश पाकिस्तान नहीं बना होता, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గా హిందువులతో చేసే యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలుసు. इस तरीके से हिंदुओं को नहीं जलाया गया होता. అండ్ పిఎం మోడీ గారు, మీరు ఇన్ కేస్ బంగ్లాదేశ్ మీద అటాక్ చేయలేకపోతే మీరు రిజిగ్నేషన్ ఇచ్చేసేయండి అని ఓపెన్ గా అన్నాడు. प्रधानमंत्री मोदी जी, अगर आप बांग्लादेश पर आक्रमण नहीं कर सकते तो प्रधानमंत्री के पद को छोड़ दीजिए. ఆయనకంత కన్సర్న్ హిందువుల కోసం అండ్ దేశం డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్ కోసం. అదే కాదు, పీఓకే ఉందా మన పీఓకేనే 6 months లో తీసుకొస్తా అన్నాడు. తలుచుకుంటే చేయొచ్చు గవర్నమెంట్ ఆ పని, లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా పెట్టి, మిలిటరీ ఫోర్స్ స్ట్రాంగ్ గా పెట్టి. బట్ చాలా లేజీగా పనిచేస్తుంది ప్రెసెంట్ గవర్నమెంట్. పైకి మీరు ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ అనుకుంటారు, కానీ యోగి సర్కార్ వస్తే 10 times మోర్ ఫాస్ట్ గా అయితే పనులన్నీ. లా అండ్ ఆర్డర్ ఒక్క దెబ్బకి సెట్ అయిపోతుంది, లవ్ జిహాద్లు బంద్ అయిపోతాయి, ల్యాండ్ జిహాద్లు బంద్ అయిపోతాయి. సో కాల్ పర్సనాలిటీని ఎట్లా పిఎం క్యాండిడేట్ కాలేడు, చెయ్యకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ పర్సన్ ఇంత క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుండు, ఇంత క్లారిటీ మెయింటైన్ చేస్తుండు ఇండియా కోసం, హిందువుల కోసం అన్నప్పుడు ఈ పర్సన్ పక్కా అవుతాడు. మీరు ఇప్పుడు ఆపుకున్నా సరే డౌన్ ది లైన్ 10 years తర్వాత కంపల్సరీ అవుతాడు. కానీ ప్రజెంట్ గా ఇప్పుడే చెయ్యండి యోగి సర్కార్ అని చెప్పి పబ్లిక్ డిమాండ్. నేనేమంటా అంటే, ఇప్పుడు బీజేపీని ఓడగొట్టే పార్టీ ఇండియాలో లేదు ప్రెసెంట్ గా. బీజేపీని ఓడగొట్టాలంటే ఇంకో బీజేపీ ఓడగొట్టాం. సో ఇప్పుడు ఎట్లా అయిపోయింది, యోగి వర్సెస్ అమిత్ షా మోడీ అయిపోయింది. ఎందుకంటే సత్తా, పిఎం పోస్ట్, పిఎం పదవి, కుర్చీ, దానికోసం ఆడే గేమ్ ఇది. డైరెక్ట్లీ ఎవరు మాట్లాడుకోడు, బట్ ఇండైరెక్ట్ గేములు ఇవి, ఇండైరెక్ట్ టాక్లు ఇవి, వచ్చే టాక్స్. సో ఇప్పుడు మీరు చెప్పరు, మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నన్ను అడిగితే నేను బరాబర్ సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు యోగి సపరేట్ అయిపోయింది అనుకో, ఇన్ కేస్ బీజేపీ నుండి సపరేట్ అయిపోయి సపరేట్ పార్టీ పెట్టిన అనుకో, నేను పక్కా యోగికి వేస్తా ఓటు. ఎందుకంటే ఆయన మెయింటైన్ చేసిన లా అండ్ ఆర్డర్ ఇంకొవరు మెయింటైన్ చేయలేరు యూపీలో. యోగి సైడ్ అయిపోయింది అనుకో, బీజేపీ పడిపోతుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా, యోగి సైడ్ అయ్యిందంటే బీజేపీ పడిపోతుంది. యోగిని వదులుకోలేరు బీజేపీ. కానీ బీజేపీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆడి యోగిని తొక్కేద్దాం అనుకుంటే పబ్లిక్ కుట్లేరు, ఎందుకంటే ఆయనకున్న మ్యాసివ్ సపోర్ట్ అలాంటిది, ఆయన క్లీన్ ఇమేజ్ అలాంటిది. ఆబ్వియస్లీ వీళ్ళు ఆపలేరు. బట్ ఇక వీళ్ళు ఆడే గేమ్ వీళ్ళు ఆడుతున్నారు. మీకు కంప్లీట్ స్టోరీ అర్థమై ఉంటుంది యూజీసీది కథ ఏందో అని చెప్పేసి. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.